రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులని పూర్తి చేస్తాం. నీటి వాటాలపై తెలంగాణ హక్కుల్ని కాపాడతాం. పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తామన్న సీఎం. గోదావరిలో ఒక్క చుక్కను కూడా వదులుకోం. నీటి వాటాలపై పోరాడుతూనే ఉంటాం. 2027 నవంబర్కి దేవాదులు పూర్తవుతుందన్న ఉత్తమ్. హామీల అమలుకి డబ్బు లేదంటున్నారు. ఏఐసీసీకి 1000 కోట్లు పంపగలిగామంటున్నారు. సీఎం రేవంత్ పై బండి విమర్శలు. భారత్ నెట్ తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. 4G, 5Gతో కోట్ల మందికి డిజిటల్ సేవలు, ఫైబర్ నెట్ సేవల్ని విస్తరిస్తామన్న చంద్రబాబు. వైసీపీ కార్యకర్తలు కేసులకి భయపడకూడదు. అరెస్టు చేస్తే జైళ్లు సరిపోవన్న అంబటి. రెడ్ బుక్ ని ఎవరూ లెక్క చేయరన్న మాజీ మంత్రి. ఏకసభ్య కమిషన్ పై రేపు సుప్రీంలో విచారణ. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమన్న భూమన. జగన్ క్షమాపణ చెప్పాలన్న పల్లా శ్రీనివాస్. గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై రచ్చ. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారన్న విపక్షాలు. ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న మహేష్ గౌడ్. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పోలీసుల నోటీసులు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ కేసులో నోటీసులు జారీ. 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు. పోలీసులకి సరెండర్ అయిన దేవిజీ, మల్లా రాజిరెడ్డి. ఇరు కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం. కాకినాడ వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు. స్థానిక వైసీపీ నాయకుడి కుమారుడు పెళ్లి రిసెప్షన్ కి హాజరు. ఎమ్మెల్సీ అజ్ఞాతంలోనే ఉన్నారంటూ ప్రచారం. జోగులాంబ గుడికి కుమారస్వామి రాక. గద్వాల్లో పరిశ్రమల కోసం ఎమ్మెల్యే విన్నపం. విద్య, వైద్యం కోసం 10 కోట్లు విడుదల చేయాలన్న ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా హలహర్వీకి తరలివచ్చిన జనం. గూళ్యం గ్రామంలో వైభవంగా జోడు రథోత్సవం ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ. ఒక్కసారిగా మారిన వాతావరణం. రాజమండ్రిలో పలుచోట్ల అకాల వర్షం. ఆదిలాబాద్ జిల్లా జైనూరులోని వాన. గుంటూరులో కుక్కల స్వైర విహారం. 2 రోజుల కిందట చిన్నారిపై దాడి. కుక్కల్ని పట్టుకుంటున్న మున్సిపల్ సిబ్బంది. చంద్రగిరి మండలంలో కుటుంబంపై దాడి. భూమిని ఆక్రమించి దాడి చేశారన్న బాధితులు. టీడీపీ నేత రమేష్ పై ఆరోపణలు. తమిళనాడులో ఉగ్రకుట్ర భగ్నం. పాక్ ఐఎస్ఐతో కలిసి పేలుళ్లకి ప్లాన్. ఢిల్లీకి 6 నిందితుల తరలింపు. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు. 513 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ట్రామడోల్, నైట్రోజెప్, అల్ఫ్రాజోమ్ సీజ్. రాజస్థాన్ కోటాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ట్రక్ ని ఢీకొన్న కారు. 4 భక్తుల దుర్మరణం. ఏఐ సమ్మిట్ ని పాలిటిక్స్ కి వాడుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే దిగజారిపోయారు. దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్న మోదీ.